యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తుంటున్నాను. మనుషులమైన మనము మన జీవిత యాత్రలో అనేక అవసరతలను ఎదుర్కొంటుంటాం. కొన్నిసార్లు పిల్లలు లేని వారు పిల్లలు కావాలని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కావాలని, వివాహం కాని వారికి వివాహం కావాలని, మరి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, మరి అనేక అవసరతలను మనము ఎదుర్కొంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం దేవుని పాదం దగ్గర మరి మొరపెట్టుకుంటూ ఆయన మన యొక్క మనవులను ఆలకించి వాటిని నెరవేర్చాలని కోరుకుంటుంటాం. నిజమే, ఆ దేవాది దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన మనవులను మరి ఆలకించి నెరవేర్చే దేవుడుగా ఉన్నాడని ఈరోజు మనకు ఒక అభయాన్ని ఇస్తుంటున్నాడు. ఒక చక్కటి ధైర్యాన్ని మనకి ఇస్తుంటున్నాడు. అదేంటంటే యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనంలో మరి నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును అని ఇక్కడ ఉందన్నమాట. కాబట్టి మనం ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా ఆలకించి మన మనవులను అంగీకరించి నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. మన పరిశుద్ధ గ్రంథంలో కొందరిని చూస్తే వారి జీవితంలో మరి ఆ దేవుడు మనవులు ఆలకించి నెరవేర్చినట్టు మనం చూడొచ్చు. ముఖ్యంగా మరి యెహోషువ ప్రార్థించినప్పుడు, మనవి చేసుకున్నప్పుడు ఆ యొక్క సూర్యుడిని మరి దేవుడు నిలిపినట్టుగా మనము చూడొచ్చు అనమాట. ఇంకా గిద్యోను కూడా మనవి చేసుకున్నప్పుడు తాను మరి గొర్రెబొచ్చు పైన మంచు పడాలి దేవా అన్నప్పుడు మంచు పడింది. గొర్రెబొచ్చు పక్కలంతా కూడా మరి మంచు పడాలి దేవా అంటే మంచు ఆ విధంగానే పడింది. ఇంకా ఏలియా కూడా మరి వర్షం పడాలి దేవా అని ప్రార్థించినప్పుడు వర్షం పడింది. ఇంకా అగ్ని కురవాలి దేవా అన్నప్పుడు అగ్ని కురిసింది. ఈ విధంగా ఇంకా ఎజ్రా కూడా ఇశ్రాయేల్ పక్షంగా ప్రార్థించినప్పుడు వాళ్లలో ఎంతగానో మరి చలనం కలిగి తిరిగి దేవుని వైపు చూసిన బిడ్డలుగా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా వీరందరి మనవులు ఆలకించి మరి దేవుడు వాటిని నెరవేర్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక మనం కూడా ధైర్యంగా ఈ వాగ్దానాన్ని పొందుకుందాం. మరి వరల్డ్ వార్ 2లో ఒక అమెరికన్ మిషనరీని మరి సెలెబిస్ అనే ఐలాండ్ లో బంధించి పెట్టారనమాట. ఆమె పేరు డార్లిన్ రోజ్. సో ఆమెను ఆ జైల్లో బంధించి చాలా మరి చిత్రహింసలకు గురి చేసేవాళ్ళు. ప్రతిదినము ఆ అధికారులు వచ్చి ఆమెని కొట్టి ఆమెను చాలా మరి ఇబ్బంది పెట్టేవాళ్ళు అనమాట. ఆ విధంగా ఉన్నప్పుడు తను చాలా బలహీనం అయిపోయింది. తన ఎముకలు ఇరిగిపోయి తను లేవలేని స్థితిలో ఉంది. ఆ విధంగా ఇంకా ఒకరోజు ఆ యొక్క అధికారి వస్తాడు. ఆయనకి కాళ్లకు వంగి నమస్కారం పెట్టాలి, తనదో శక్తి లేదు. అప్పుడు దేవునికి ఆమె మొరపెట్టుకునిందంట, దేవా ఒక్క అరటిపండు కావాలి నాకు శక్తి కొరకు అని ఆ యొక్క జైలు గదిలో మొరపెట్టుకున్నప్పుడు అధికారి వచ్చాడు, చూశాడు. మరి ఆమెను తన్నకుండా వెళ్ళిపోయాడంట. కొద్దిసేపటికి మరి ఇంకొక ఆయన అధికారి వచ్చి ఆమెను చూసి మరి అక్కడ అరటిపండ్లకు గెలబెట్టేసి వెళ్ళిపోయాడంట. మరి ఆ అరటిపండ్లు ఎన్ని ఉన్నాయి అని ఎంచితే 92 అరటిపండ్లు ఆ గెలలో ఉన్నాయంట. ఇప్పుడు ఆమె ఎంతగానో ఆనందించి దేవా నా మనవిని అంగీకరించి ఒక్క అరటిపండు నేను అడిగితే 92 అరటిపండ్లు నాకు ఇచ్చావు దేవా అని ఎంతగానో దేవుణ్ణి మరి స్తుతించిందంట. కాబట్టి ఆ దేవుడు మన మనవులు ఆలకించి మన మనవులను నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. కనుక ఈరోజు ధైర్యంగా ఈ వాగ్దానాన్ని పొందుకుందాం. ప్రార్థన. పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మనవులు ఆలకించే దేవుడుగా ఉన్నందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ వీక్షిస్తున్న అందరినీ మరి సియోన్ కుటుంబంలోని ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు తండ్రి ఆశీర్వదించి వారి మనవులు ఆలకించి ప్రభా తండ్రి మీరే మహిమ పొందమని వేడుకుంటూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.